నేను మీ ధనంజయ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ప్రజలకు సమస్య వస్తే పోలీసులు చెప్పుకుందాం. మన పోలీసులకి మన కష్టాలు మన సుఖాలన్నీ తెలియజేసుకుంటాం. మరి పోలీసులే ప్రజలకి ఒక సమస్యగా మారితే ఎవరికి చెప్పుకుంటాం? అలాగే జరిగింది హైదరాబాద్లో ఒక సంఘటన. పోలీసులను వేధించిన వేధింపులకి, పోలీసులు చేసిన పనికి ఒక అసమి ఏసీబీకి చెప్పుకోవడం మొదలుపెట్టారు. అది కూడా పోలీసులు తక్కువ స్థాయిలో ఉన్నవారు కాదు, డిఎస్పీ సిఐ లెవెల్లో ఉన్న వ్యక్తులు ఒక ఆయన్ని వేధించడం వేధింపులకి ఏసీబీ ఎలా ట్రీట్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యాపేట పట్టణంలో ఓ స్కానింగ్ సెంటర్ నడిపిస్తున్న వ్యక్తిపై గత నెలలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనను రిమాండ్కి తరలించకుండా ఉండాలంటే 25 లక్షలు ఇవ్వాలని సూర్యాపేట డిఎస్పీ పార్థసారథి మరియు సిఐ వీరరాఘవులు గారు డిమాండ్ చేశారు. తాను అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వలేనని చెప్పిన తర్వాత 16 లక్షలైనా ఇవ్వాలని ఆ వ్యక్తిని ఒత్తిడి చేశారు. ఇప్పుడు అక్కడే మొదలైంది అసలు స్టోరీ. చూద్దామా. సదరు వ్యక్తి వీరి పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక ఈ నెల మొదటి వారంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతనిచ్చిన ఫిర్యాదును ఏసీబీ అధికారులు పరిశీలించి ఆధారాలు సేకరించగా గతంలో పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని గుర్తించారు ఏసీబీ అధికారులు. కేసులో రిమాండ్కి పంపించకుండా ఉండడానికి భవిష్యత్తులో అతను స్కానింగ్ సెంటర్ సక్రమంగా నడిపించుకునేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఏసీబీ విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో ఇద్దరిని కస్టడీలకు తీసుకొని కార్యాలయం, ఇల్లు సోదాలు చేశారు. ఈ సోదాలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలడంతో డిఎస్పీ సిఐలపై కేసు నమోదు చేశారు. అయితే డిఎస్పీ ఇల్లు ఏసీపీ సోదాలు చేయగా భారీగా ఆస్తులకు సంబంధించి పత్రాలు గుర్తించారు. ఈ సోదాలు నిర్వహించే క్రమంలో ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు గుర్తించినట్లు తెలుస్తుంది. యూఎఫ్ నగర్లో డిఎస్పీ ఇల్లు సోదాలు చేయగా మరికొన్ని చోట్ల సోదాలు జరిపారు. డిఎస్పీ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. 2 గంటల పాటు తనిఖీలో సరైన ఆధారాలు దొరకడంతో డిఎస్పీ సిఐలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ కంబాకర్ రెడ్డి, నల్గొండ రేంజ్ ఏసీబీ టీం పాల్గొన్నారు. అయితే తీగలాగితే డొంక బయలుదేరినట్లయింది డిఎస్పీ పని. లంచం డిమాండ్ కేసులో ఏసీపీ ఇల్లు సోదాలు నిర్వహిస్తే బుల్లెట్స్ బయటపడ్డాయి. ఇంతకీ ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. చూసారు కదా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే అర్థం చేసుకోండి. అంటే పోలీసుల తోలుగా వ్యవహార శైలి ఎలా ఉందని. మనకి ఏదైనా సమస్య వచ్చినా ఎవరైనా లంచం అడిగినట్టుకుంటే క్రింద ఏసీబీ వాళ్ళ తోలుగా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెడుతున్నాను. ఆ నెంబర్కి మీరు డైల్ కాల్ చేయండి. మన సమస్యలు, మనకి లంచం అడిగినా, ఎవరు మన లంచాన్ని వేధించినా ఆ నెంబర్కి డైల్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం మనకి ఎవరైతే లంచం అడుగుతున్నారో వాళ్ళకి తగిన గుణపాఠం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం. ఇట్లు మీ ధనంజయ్.